శోభా నేను బయటికి వెళ్తున్నాను, తలుపేసుకో. రమేష్, మల్లికార్జున్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. మనోళ్ళంతా బాగున్నారా? బాగున్నారా? కూర్చో. థ్యాంక్ యూ రా. మనోళ్ళంతా సత్తిగాడు అంతా బాగానే ఉన్నారా? బుల్లిబాబు ఏమో గెజిట్ ఆఫీసర్ అయిపోయాడు, ఓగిలాలు ఏమో కానిస్టేబుల్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఏం సంగతులు? మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ బాగానే ఉన్నారు, నిన్ను కూడా తలుచుకుంటుంటారు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. మొన్న పెళ్లికి రాలేకపోయినా, ఏమనుకోవద్దురా. అమ్మాయి లోపల ఉందా? ఎక్కడికి వెళ్తున్నా? బయటికి వెళ్తున్నా. ఏం లేదు, పని మీద వచ్చినట్టున్నా? ఏం లేదురా, ఇప్పుడు హైదరాబాద్ చిన్న పని మీద వచ్చాను. బస్ ఎక్కి దిగుతుంటే ఫిట్ బ్యాంక్ నుంచి జేబులో డబ్బులు కొట్టేశారా. ఒక్క 200 కావాలి, మళ్ళీ రేపు పొద్దున్న తెచ్చిస్తాను ప్లీజ్. 200? అవును. 200 ఉంటే నేను ఇంట్లో ఎందుకుంటాను రా. ఏంట్రా అట్లా పిసినారులాగా? ఇంకా నీ పిసినారు బుద్ధి బాగాలేదా నీకు? నేను మన మల్లికార్జున్ అడిగి ఉద్యోగం ఇప్పించాను కదరా, 200 ఇవ్వడానికి బాధపడతావేంది? మల్లిక్ గారికి చెప్పి ఉద్యోగం, ఆయన సీఎం నువ్వు పిఎం, ఉద్యోగం ఇప్పించాడంట. ఉద్యోగం అది ఎప్పుడో పోయింది. ఉద్యోగం పోయిందా? ఆయన ఎవరిని తీసేయడంటే ఏదో చిన్న తప్పు జరిగిందండి. చిన్న తప్పులకి తీసేసే అంత ఇది లేదా ఆయన దగ్గర? ఏం చేసావు కరెక్ట్ చెప్పరా? ఏదో లెక్కల్లో చిన్న తప్పు జరిగింది, తీసారండి. చిన్న తప్పు అంటే ఏం తప్పు చేసావురా అక్కడ? నా పరువు పోగొట్టున్నావు నువ్వు. ఏం చేసావు అక్కడ? ఏముంది, సైకిల్కి పెట్రోల్ అని ఒక 1000 రూపాయలు రిసీట్ రాసి అంతే. సైకిల్కి పెట్రోల్ 1000 రూపాయలు రాయటం తప్పు కదా? తర్వాతగా తెలిసింది ఏమని? తప్పని. అంటే తమరు ఇప్పుడు బికారైన మాట ఏందా నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కాదు. అంటే నువ్వు కానీ మల్లిక్ గారు లేకపోతే నాకేం ఉద్యోగం రాదనుకున్నావా? ఇంకో ఉద్యోగంలో చేరా. ఏ ఉద్యోగంలో? గో పైన పోతా ఉంటుంది చూడు, పైన ఒక ఫ్యాన్ వెనక ఒక ఫ్యాన్ తిరుగుతా ఉంటుంది, హెలికాప్టర్. అదే. దాంట్లో ఏం చేసావే? డ్రైవర్ ఉంటాడు కదా నడిపి, ఆయన పక్క సీట్ నాదే. మంచి ఉద్యోగమే. మరి ఏంద్రా మరి ఘోరంగా 200 అడిగితే అంత బాధపడతావు, 200 ఇవ్వలేవా? ఏందుకు మాట్లాడేది? అది ఎప్పుడో పోయింది. అది కూడా పోయిందయ్యా. ఏం చేసావే? ఇందులో నా తప్పేం లేదు మామ. ఇప్పుడు రాజకీయ నాయకులు మైక్ దొరికితే ఏం చెబుతారు? సేవ్ ది నేషన్, సేవ్ ది ఎలక్ట్రిసిటీ అంటారా లేదా? ఒక్క రాజకీయ నాయకులు ఏముంది, ఎవరైనా అంతే చెప్తారు. నేను కూడా పైన పోతా ఉన్నాం అట్ట పైకి చూసేసరికి ఫ్యాన్ తిరుగుతా ఉంది. చల్లటి గాలి బాగానే వస్తుంది కదా అని ఆ స్విచ్ ఆఫ్ చేసి అంతే. మొత్తం చచ్చిపోయింది. మొత్తం నేను ఒక్కడే పారాచూట్ వేసుకుని దిగా. కాపీ చిరాయి అంతే అంతే. అంటే ఇంకా తమరు బజార్ని పట్టారన్నమాట ఈ లెక్కన. ఏం నువ్వు మాట్లాడేది? ఈసారి ఆకాశం భూమి మనకు అచ్చిరాలేదని ఇంకో ఉద్యోగంలో చేరా. సముద్రం లోపల రాసుకుంటా పోతా ఉంటుంది చూడు, సబ్మెరీన్ అంటారులే, నీకు తెలియదు. నిజంగా నాకు తెలీదు. అవును, దాంట్లో ఏం ఉద్యోగం చేసావే? నడుపుతా ఉంటాడు చూడు, ఆడ వెనక సీట్. వెనక సీట్ అంటే మంచి ఉద్యోగం ఏంటిది? ఏమరా 200 ఇవ్వడానికి కొంత బాధపడతావు? ఏం నువ్వు మాట్లాడేది? అది ఎప్పుడో పోయింది. అది కూడా పోయిందయ్యా. ఏం చేసావు అక్కడ? మేము ఒకసారి సముద్రంలో పోతా ఉన్నాం చాలాసేపు పోయేసరికి బాగా ఉక్కుపోసిందిరా. ఆ తలుపు తీశారు అంతే. మరి నీళ్ళకి ఎందుకు వచ్చి మొత్తం చచ్చిపోయి? నేను ఒక్కడే బతికా. ఎట్టా? జాకెట్ వేసుకొని పైకి వచ్చా. అంటే నీ ఆవిడ జాకెట్ వేసుకొని పైకి వచ్చా? లైఫ్ జాకెట్ లేదు, నీకు తెలియదు అట్టండి. అబ్బో, తెలిగిపోయింది. కానీ మల్లికార్జున ఒక పని చెయ్యి, నీకు ఇక్కడ అక్కడ కాదు కానీ ఒక ప్లేస్ చెబుతాను, అక్కడైతే నీకు కరెక్ట్ ప్లేస్, అక్కడ ఉద్యోగం చెయ్యి. ఎక్కడ రాదే? పైన.